హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు సంధ్యా సుఖేందర్ హ్యాపీ హోమ్. ఫ్రెండ్స్, ఈరోజు మేమైతే మా ఊర్లో ఉన్న రామాలయానికి అయితే వచ్చాము. మీ అందరికీ మా ఊరు రామాలయం టెంపుల్ని అయితే చూపిస్తాను, చూసేయండి. మా ఊరి రామాలయాన్ని రీసెంట్గానే నిర్మించారండి. 20 డేస్ అవుతుంది ప్రారంభోత్సవం జరిగి. జస్ట్ 6 మంత్స్లోనే ఈ గుడి మొత్తాన్ని కంప్లీట్ చేశారండి. ఈ 3 మంత్స్ మూడాలు ఉండడం వలన ఏప్రిల్ 28 రోజున గ్రామ ప్రజలందరూ కలిసి ప్రారంభోత్సవం అయితే అంగరంగ వైభవంగా జరిపించారండి. ఇక్కడ గుడికి ఎంట్రీ అవ్వగానే గరుడ స్తంభం అయితే ఉంటుంది. ఇటు రైట్ సైడ్ అయితే నవగ్రహాలని నిర్మించారండి. మా ఊరి గరుడ స్తంభాన్ని 46 ఫీట్ల ఎత్తులో చాలా చక్కగా నిర్మించారు. చూడ్డానికి చాలా చక్కగా చాలా బాగుంది కదండి. మనం ఇక్కడ గుడి లోపలికి ఎంట్రీ అవుతుంటే గుడి గోపురం పైన రాముల వారిని, సీతమ్మ తల్లిని, లక్ష్మణుల వారిని, ఆంజనేయ స్వామిని ఎంత అందంగా చిత్రీకరించారో చూడండి. చాలా బాగుంది కదా. మనం ఇలా లోపలికి ఎంట్రీ అవుతుండగానే ఎదురుగా రాముల వారి విగ్రహాలు అయితే కనిపిస్తాయండి. మా ఊర్లో ఉన్న ప్రతి ఒక్క ఇంటి నుంచి విరాళాలు అయితే అందించి అందరూ చక్కగా ఈ గుడి నిర్మాణానికి అయితే సహకరించారండి. ఈ విగ్రహాలను కూడా ప్రతి ఒక్కరూ ప్రతి ఇంటి నుంచి డబ్బులు కలెక్ట్ చేసుకొని తెప్పించారండి. చూడండి ఎంత కన్నుల పండుగ, చాలా చక్కగా ఉన్నారు కదా రాములవారు. ఈ రాములవారి గర్భగుడికి పక్కనే ఆంజనేయ స్వామిని కూడా నిర్మించారండి. చూడండి, ఈ విగ్రహం అయితే ఇంతకుముందు మా ఊర్లో ఉన్న ఆంజనేయ స్వామి అండి. ఆంజనేయ స్వామి వాహనం ఉంటే కూడా ఎంత చక్కగా నిర్మించారనేది చూడండి. ఇంకా టైం లేకపోవడం వలన కలర్స్ అయితే వేయలేదు, అయినా కూడా చాలా చక్కగా నిర్మించారు. ఇటు రైట్ సైడ్ అయితే శివయ్యని పెట్టారండి, శివలింగాన్ని. అలాగే నందిని కూడా నిర్మించారు. అలాగే రామయ్య వారి గర్భగుడి పక్కనే వినాయకుడిని కూడా పెట్టారు. ఇటు రాముల వారి గర్భగుడికి ఎదురుగా ఆంజనేయ స్వామిని కూడా మరొక విగ్రహాన్ని అయితే నిర్మించారండి. నాకైతే ఇలా మా ఊర్లో ఒక గుడి కట్టడం అయితే చాలా సంతోషాన్ని అనిపించిందండి. నేను చిన్న ఉన్నప్పటి నుంచి నేను ఎప్పుడు అనుకునేదాన్ని మా ఊర్లో కూడా ఒక మంచి గుడి అయితే ఉంటే బాగుండు. ప్రతి సంతోషం వచ్చినా, అలాగే మనకి ఏ మూమెంట్ అయినా కూడా మనమైతే కంపల్సరీ గుడికి అయితే వెళ్తాం కదండి. నాకైతే చాలా అనిపించేది. మొత్తానికైతే ఈ సంవత్సరం మా ఊర్లో అంగరంగ వైభవంగా గుడిని అయితే నిర్మించారు. ప్రారంభోత్సవం కూడా చాలా కన్నుల పండుగ జరిగింది. ఇక్కడ అమ్మ నాన్న అయితే గరుడ స్తంభం దగ్గర పూజ అయితే చేస్తున్నారండి. మా ఊరి రామాలయం మీలో ఎంతమందికి నచ్చిందనేది కామెంట్ చేయండి. అలాగే ఇక్కడ అమ్మ నాన్న పూజ చేసిన తర్వాత నేను పిల్లలు కూడా దేవుణ్ణి అయితే దర్శించుకున్నామండి. ఇక్కడ నేనైతే ఆంజనేయ స్వామిని దర్శించుకొని అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి అని అయితే మనస్ఫూర్తిగా కోరుకున్నానండి. అలాగే నాకు సపోర్ట్ చేస్తున్న మన సబ్స్క్రైబర్లు అందరూ కూడా బాగుండాలని నేనైతే కోరుకున్నానండి. గుడిలో జనాలు ఎక్కువగా రాకపోవడం వలన ఈ రాముల వారిని కూడా మనస్ఫూర్తిగా దర్శించుకొని ఇంకా మేమైతే ఇంటికైతే వచ్చేసామండి. నా వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్ చేయండి. మీలో ఎవరైనా రాముల వారి భక్తులు ఉంటే జై శ్రీరామ్ అనేది కామెంట్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.